గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు తగ్గించడాన్ని నిరసిస్తూ ఇటు ఇందిరా పార్క్ వద్ద బీసీల రాజకీయ మహాయుద్ధ బేరి సభ నిర్వహించారు. మరి ఈ సభ యొక్క ఉద్దేశం ఏంటి? ఈ సభ ద్వారా మరి రాష్ట్ర ప్రభుత్వానికి, ఇటు కేంద్ర ప్రభుత్వానికి మరి బీసీ సంఘాలు ఏం చెప్పదలుచుకున్నాయి? ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు బీసీ జేఏసీ చైర్మన్ జాల శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అన్న చెప్పండి, రోజుకు పెద్ద ఎత్తున కూడా బీసీ సంఘాలను కూడా ఇటు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై కూడా వ్యతిరేకత చెప్తున్నారు. రోజుకో సభ పెడుతున్నారు, మీటింగ్లు పెడుతున్నారు. మీ యొక్క ఉద్దేశం ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మిమ్మల్ని ఇంతగా పట్టించుకోవట్లేదు? రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదనే బదులు రాష్ట్ర ప్రభుత్వం బీసీలను చూసి భయపడుతుంది. ఒక రకంగా పారిపోయింది. రిజర్వేషన్ల యుద్ధరంగం నుంచి, రిజర్వేషన్ల క్షేత్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం భయపడి దొంగచాటుగా ఎన్నడూ లేని విధంగా ఎన్నికల సంఘంతో కుమ్మక్కై పారిపోయింది. ఈరోజు అనేక సభలలో మీరు కూడా చూశారు. ప్రత్యక్ష ఉదాహరణ 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా కల్పించిన తర్వాతనే మేము స్థానిక ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. మరి వాళ్ళ నోర్లా మోర్లా మీరే 42% ఇచ్చినాకనే పోతామని చెప్పి 42% ఇవ్వకుండా ఎందుకు పారిపోయారు? దీనికి సమాధానం చెప్పాలి కదా. ఈరోజు బీసీ సమాజం తెలంగాణలో రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తుంటే కేంద్రంతో పోరాడి, కేంద్ర ప్రభుత్వం మీద పోరాడి రిజర్వేషన్లు సాధించాల్సినటువంటి మీరు ఇలా రిజర్వేషన్లు గండిగొట్టి గతంలో 2019లో బీసీ రిజర్వేషన్లు సర్పంచ్ ఎన్నికలో 23% ఉంటే ఈ సంవత్సరం 2025లో 17%కే తగ్గించి ఇవాళ 42% దేవుడు ఎరుగు కానీ 17%కే తగ్గించి బీసీలను పచ్చిగా తడిగుడ్డతో గొంతు వేయలేదా? ఇది ఎక్కడి మోసం? అంటే బీసీ సమాజం అంటే ఎందుకంత పల్చన, ఎందుకంటే చులకన? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బీసీ సమాజంలో బీసీలు క్షేత్రస్థాయిలో మొదటి దోషిగా కాంగ్రెస్ నిలబడ్డది, రెండవ దోషిగా ఇవాళ బీజేపీ నిలబడ్డది. ఈరోజు మేము అడుగుతున్నాం, బీజేపీ కాంగ్రెస్ చీకటి ఒప్పందం మూలంగానే ఇలా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీలో కిషన్ రెడ్డి గారు డిమాండ్ చేస్తారు, గల్లీలో రేవంత్ రెడ్డి గారు ఎన్నికలు పోతున్నామంటే అనౌన్స్ చేస్తారు. అడగాల్సినటువంటి, పోరాడాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం పోరాడకుండా పారిపోయింది. ఇవాళ పార్లమెంట్లో ఒక చట్టం చేసి పార్లమెంటులో బిల్లు చేయాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం బిల్లు చేయకుండా మోసం చేసి పారిపోయింది. కాబట్టి ఈ రెండు వీటి మీద యుద్ధం చేయడానికే ఇలా బీసీల రాజకీయ యుద్ధ పేరి మహాసభ పెట్టినాం. మా ఎన్నికలతో సంబంధం లేకుండా మీరు షెడ్యూల్ ఇస్తే బీసీ ఉద్యమం ఆగిపోతుందని పగటికల్లలుగా అన్నారు. షెడ్యూల్తో సంబంధం లేకుండా మా ఉద్యమం ఉంటుంది. అందుకోసం ఇవాళ బీసీల రాజకీయ యుద్ధబేరి సభ పెట్టి వేల మందిని ఇవాళ హైదరాబాద్కు, చలో హైదరాబాద్కు వచ్చారు. ఇవాళ యుద్ధబేరి సభ జరిగింది. రేపు 8, 9న పార్లమెంట్ను ముట్టడించబోతున్నాం. ఆ తర్వాత డిసెంబర్ మొదటి వారం నుంచి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బీసీల రథయాత్ర మొదలు పెడుతున్నాం. ఫిబ్రవరిలో లక్షల మందితోటి హైదరాబాద్ దిగ్బంధం కార్యక్రమం పెడతాం. ఎట్టి పరిస్థితుల్లో 42% రిజర్వేషన్లు సాధించుకునే వరకు, మా లక్ష్యాన్ని ముద్దాడే వరకు ఈ ఉద్యమాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపే ప్రసక్తే లేదు. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా పార్టీ పరంగా కాంగ్రెస్ 42 రిజర్వేషన్ ఇస్తా అని చెప్పింది, ఇంతవరకు ఇవ్వలేదు. ఇప్పుడు ఆల్రెడీ గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా వచ్చింది. తొలి విడత నామినేషన్ ప్రక్రియ కూడా అయిపోయింది, రెండో విడత కూడా స్టార్ట్ అవుతుంది. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు కాంగ్రెస్ చేసినటువంటి పచ్చి మోసము, కాంగ్రెస్ మాటలు ఒట్టి బూటకం అనే దానికి ప్రత్యక్ష ఉదాహరణే పార్టీ పరంగా ఇస్తానని నినాదం. వాస్తవంగా 42% రిజర్వేషన్లతోటే ఎన్నికలకు వెళ్ళాలి, మీ పార్టీ ఇచ్చేటువంటి భిక్షం మాకొద్దని మేము మొదటి చెప్తున్నాం. ఈ రోజు వరకు కూడా కట్టుబడి ఉన్నాం. కానీ మీరు చేసినటువంటి మోసం, బీసీలకు చేసినటువంటి దగ ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే పార్టీ పరంగా 42% ఇస్తున్నారు. ఇప్పటికే సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మొదటి విడత నామినేషన్లు కూడా పూర్తయినాయి. మొదటి విడత నామినేషన్లు పూర్తయినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా పార్టీ పరంగా 42% టికెట్లు ఇస్తామని ఎందుకు ప్రకటిస్తలేరు? ఎందుకు సిఎల్పి మీటింగ్ పెట్టి ఎమ్మెల్యేలను పిలిచి, మంత్రులను పిలిచి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను పిలిచి మనం రిజర్వేషన్ల పరంగా ఇవ్వలేకపోయినాం, పార్టీ పరంగానైనా బీసీలకు మనం ఇవాళ 42% టికెట్లు ఇవ్వాలని మరి మీరు ఎందుకు నిర్ణయం తీసుకోలే? అంటే మీ మాటలు పెట్టి బూటకమని దీంతో తేలిపోలేదా? ఎన్నిదులు మోసం చేస్తున్నారు. తెలంగాణ సమాజం చాలా తెలివైన సమాజం. నీలాంటి వాళ్ళని చాలామందిని చూశారు. నెదురుమల్లి జనార్దన్ రెడ్డి రిజర్వేషన్ల ఉద్యమంలో గోక్కుంటే ముఖ్యమంత్రి పీఠాన్నే గుంజేశారు. బీసీలతోటి కూడా పెట్టుకుంటే
మీ ముఖ్యమంత్రి పీఠంకే ఎసరు వస్తుంది. 2000 మేము అంటున్నాము, మాకు సర్పంచ్ సీటు మీరు ఇచ్చే ఎంగిలి మెతుకులు ఉన్నాయి కదా, వార్డు మెంబర్లు మాకొద్దు, మీరు ఇవ్వకున్నా మేము ఎట్లా 60% గెలుస్తాం. మీరు ఇవ్వకున్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలో 60% గెలుస్తాం. కానీ మీ నైజం, మీ బీసీ వ్యతిరేక నైజం, మీ బీసీ వ్యతిరేక డిఎన్ఏ ఈ రూపంలో మాకు బయటపడ్డది. కాబట్టి ఖచ్చితంగా మీరు చేసినటువంటి మోసాన్ని మా బీసీ సమాజానికి చెబుతాం. మీ పట్ల ఉన్నటువంటి భ్రమల్ని తొలగింపజేస్తాం. మా పట్ల మీ ఉన్నటువంటి మీ వ్యతిరేక వైఖరిని మా ప్రజలకు చెప్తాం. రేపు 2028లో మాకు సర్పంచ్ సీట్ వద్దు, ముఖ్యమంత్రి సీటు కావాలని కొట్లాడతాం. ఈ బీసీ రిజర్వేషన్ల విషయంలో బీసీ సంఘాలన్నీ కూడా ఎందుకు రాలేకపోతున్నాయి? ఇటు ఆర్కిష్టయ్య కానీ దాసు కానీ మిగతా వాళ్ళు కానీ మీరు ఒక్కరే ఫైట్ చేస్తున్నారు మొదటి నుంచి కూడా, వాళ్ళు ఎందుకు రావట్లేదు? అంటే ఇంటి దొంగల వల్ల ఈ రకంగా బీసీ రిజర్వేషన్లు ఆగిపోతున్నాయా? మరి ఇంటి దొంగల పని అనేది ఇదంతా ఎందుకు అందరు కలిసికట్టుగా ఫైట్ చేయలేకపోతున్నారు అంటారు? ఇప్పుడు ఒక్కొక్కరికి కొంతమంది పార్టీలలో ఉంటారు, పార్టీ ఆదేశానుసారంగా కొంతమంది పనిచేస్తారు. కొంతమందికి అగ్రకులాలకు సంబంధించినటువంటి వాళ్ళ నాయకుల ఆదేశాల మేరకు పనిచేస్తారు. కానీ ఇక్కడ ఆర్ కృష్ణ గారైనా దాసు సురేష్ గారైనా బీసీల కోసం పనిచేసే వాళ్ళు వేరే వాళ్ళ లెక్క కాదు. కానీ మా దారులు వేరు కావచ్చు, కానీ గమ్యం ఒకటే, మా లక్ష్యం ఒకటే. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఎన్నో సంఘాలు పుట్టుకొచ్చినాయి, ఎన్నో జేఏసీలు పుట్టుకొచ్చినాయి, ఎన్నో వేదికలు పుట్టుకొచ్చినాయి. కానీ అంతిమంగా తెలంగాణ రాష్ట్రం సాకారమైంది కదా. తెలంగాణ రాష్ట్రం కోసం తెగించి ఎవరు కొట్లాడిండు, తెలంగాణ రాష్ట్రం కోసం పార్టీలకు ఖచ్చితంగా ఎవరు కొట్లాడిరో వాళ్ళని తెలంగాణ సమాజం ఆదరించింది. ఇప్పుడు కూడా అంతే, పార్టీలకు అతీతంగా జెండాలకు అతీతంగా బీసీ ఉద్యమాన్ని, ఒక నికర్స్ అయినటువంటి బీసీ ఉద్యమాన్ని నడిపిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా మేము స్వతంత్రంగా బీసీ ఉద్యమాన్ని నడిపిస్తున్నాం. కాబట్టి మేము ఇచ్చిన పిలుపుకు గల్లీ నుంచి ఢిల్లీ దాకా స్పందిస్తారు. ఇవాళ ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లా కేంద్రంలో మేము ఇచ్చిన పిలుపుకు లక్షల మంది, వేల మంది రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తారు. కాబట్టి మా మధ్యన వైరుధ్యమే ఉంది తప్ప బీసీ నాయకుల మధ్యన శత్రు వైరుధ్యం లేదు. కాబట్టి మా దారులు వేరైనా లక్ష్యం ఒకటే. తెలంగాణ ఉద్యమం సమయంలో ఎట్లయితే సంఘాలు రకరకాలు ఉన్నాయో ఈ బీసీ ఉద్యమం సమయంలో కూడా అట్లా ఉంటాయి. ఖచ్చితంగా సమయం సందర్భం వచ్చినప్పుడు, మొన్న బంధు పిలుపు అప్పుడు ఎట్లా ఏకమైనమో, సమయం సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ ఒక్కటైతం ఈ అగ్రకుల ప్రభుత్వాలను మా డిమాండ్ల మీద నిలదీసి పోరాటం చేసి మా డిమాండ్లు సాధించుకుంటాం. బీసీ రిజర్వేషన్ల విషయంలో అన్ని పార్టీలు కూడా మరి బీసీని ఒక ఓటు బ్యాంక్ అనేది చూస్తున్నాయా? ఓన్లీ ఎన్నికలు వచ్చినప్పుడు కానీ, ఇటు స్థానిక సంస్థలు కానీ, తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ, తర్వాత అసెంబ్లీ ఎన్నికలు కానీ, అంటే బీసీని ఒక ఓటు బ్యాంక్ అనేది చూస్తున్నాయి ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా. ఇన్ని రోజులు ఓటు బ్యాంకు చూశారు, కానీ ఇంకా పై చెల్లదు. బీసీలు అంటే సంక్షేమ పథకాలు, స్కాలర్షిప్లు, సంక్షేమ హాస్టళ్ళు, సబ్సిడీలు పరిమితం చేశారు. ఇప్పుడు బీసీలు అంటుర్రు, అరే 60% ఉన్నోళ్ళు మేము అడుక్కుండేంది, 1/2%, 5% ఉన్నోడు మీరు ఇచ్చుడేంది, మేమే ఇస్తాం మీరే అడుక్కోరు అని కాడికి వచ్చింది. మా రాజ్యం వస్తుంది, మేమే ముఖ్యమంత్రి అవుతాం, 60% ఉన్నోళ్ళమే ముఖ్యమంత్రి అవుతాం, ఈ 1/2%, 5% ఉన్నోళ్ళు అడుక్కోవాలనే పరిస్థితికి వచ్చింది. అంత చైతన్యం వచ్చింది. తెలంగాణ గడ్డ పోరాటాల గడ్డ. తెలంగాణ సమాజాన్ని ఎప్పుడూ తక్కువ అంచనేయద్దు. తెలంగాణలో భూస్వాములకు, పెట్టుబడిదారులకు, అదేవిధంగా నవాబులకు, రజాకారులకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది. భూస్వాములకు వ్యతిరేకంగా నక్సల్బరీ ఉద్యమం జరిగింది. ఆంధ్ర పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమం జరిగింది. ఇప్పుడు దొరల పటేళ్లకు వ్యతిరేకంగా బీసీ ఉద్యమం నడుస్తుంది. అవి అన్నీ సక్సెస్ అయినాం, ఇది కూడా సక్సెస్ అవుతాం. ఖచ్చితంగా వచ్చేది 2028లో వచ్చేది బీసీల రాజ్యమే, వచ్చేది బీసీల రాజకీయ శకమే. బీసీలు అంతా కూడా రాజకీయ పార్టీల పరంగా అంతా కూడా విడిపోయారు. మరి బీసీలు అందరూ కూడా యూనిటీ కాకపోతే రాజ్యాధికారం సాధ్యమవుతుందా? ఇప్పుడు సొంతం ఇల్లు లేదు బీసీలకు. ఇల్లు లేనప్పుడు ఎక్కడ ఉంటారు? కిరాయి ఇంట్లో ఉంటారు. సొంతం ఇల్లు కట్టినప్పుడు మళ్ళీ సొంతం ఇంట్లోకి వస్తారు. ఇప్పుడు కూడా అన్ని రాజకీయ పార్టీలు ఉన్న బీసీలు కిరాయి ఇళ్ళల్లో ఉంటున్నారు, అద్దె ఇళ్ళల్లో ఉంటున్నారు. ఇవాళ సొంత భవనం కట్టినప్పుడు మళ్ళీ వాళ్ళు వస్తారు. తెలంగాణలో కూడా తెలంగాణ ఉద్యమం నడిపినప్పుడు పిడికెడు శాతం మంది మాత్రమే ఉన్నారు. కానీ తెలంగాణ ఉద్యమం సమయమైనప్పుడు పార్టీల ఖచ్చితంగా తెలంగాణ పార్టీలో గంపెడి మంది అయ్యారు. ఇప్పుడు కూడా అంతే. బీసీల రాజ్యము, బీసీల అధికార కోసం జరిగే కొట్లాటలో అందరూ కలిసి వస్తారు. రేపు భవిష్యత్తులో కూడా అందరం ఒకటవుతాం.
ఇప్పుడు డిసెంబర్ 2వ వారం నుంచి కూడా పార్లమెంటు సమావేశాలు కూడా జరగబోతున్నాయి, మొదటి వారం జరగబోతున్నాయి. మరి ఈ విషయంలో మీరు ఎట్లా యాక్షన్ ప్లాన్ ఎట్లా ఉండబోతుంది? ఢిల్లీ కేంద్రంగా ఫైట్ చేస్తారా? ఖచ్చితంగా ఈ నెల 8, 9న ఢిల్లీ కేంద్రంగా పార్లమెంటును ముట్టడించబోతున్నాం. ఆ తర్వాత జనవరి మొదటి వారంలో బీసీల రథయాత్ర మొదలు పెడుతున్నాం. ఫిబ్రవరిలో 10 లక్షల మందితోటి వేల వృత్తులు కోట్ల గొంతులు అనే నినాదంతో లక్షల మందితోటి హైదరాబాద్లో మహాసభ నిర్వహిస్తాం. ఈలోపు ప్రభుత్వాలు దిగి వస్తే ఆ మహాసభలో వాళ్ళకి పాలాభిషేకం చేస్తాం. మా రిజర్వేషన్ 42% చట్టానికి ఆమోదించి 42% రిజర్వేషన్లు అమలు జరిగితే అమలు చేసినటువంటి వాళ్లకు పూలవర్షం కురిపిస్తాం వాళ్ళ మీద. మాకు ఇదే విధంగా అన్యాయం చేసుకుంటూ పోతే అదే సభ నుంచి రాళ్ల వర్షం కురిపిస్తాం. మొత్తానికైతే ఇటు బీసీలకు 40% రిజర్వేషన్లు ఇచ్చిన దాకా తమ పోరాటం ఆగదని, మరి రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లు కూడా పెట్టాలి. మరి బీసీలకు రాజ్యాధికారం సాధించారాక, బీసీలకు 70% రిజర్వేషన్లు సాధించారాక తమ పోరాటం ఆగదని బీసీ జేఏసీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ చెప్తున్నారు.